వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు కూడా హ్యాపీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఏంటి ఇవాళ నేను చాలా కలర్ఫుల్గా ఉన్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ వీడియోలో నేను ఒక శారీని 7 డిఫరెంట్ వేస్లో నేను స్టైలింగ్ అయితే చేశాను. నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కొత్త కొత్త స్టైల్స్ అనేది నేను ట్రై చేశాను అండ్ మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, అరే నాకు వేసుకోవడానికి ఏమీ లేదు, ఎప్పుడు రెగ్యులర్గా అవే వేసుకున్నదే వేసుకోవాలా అని చెప్పేసి. సో అలాంటి టైమ్స్లో ఇలాగ మనం స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట, మల్టిపుల్ వేస్లో మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అనమాట. సో మనము అలా వేసుకున్నప్పుడు అసలు ఎంటైర్ కంప్లీట్ లుక్ అనేది మారిపోతుంది. జస్ట్ మనం బ్లౌజెస్ ఇంకా యాక్సెసరీస్ లేదంటే హెయిర్ స్టైల్ చేంజ్ చేసినా కూడా మనకి కంప్లీట్ లుక్ అయితే మారిపోతుంది. సో ఇవాళ నేను ఒక శారీని అయితే స్టైలింగ్ చేశాను. అది మా మమ్మీ శారీ, జార్జెట్ శారీ అనమాట, ప్లెయిన్ జార్జెట్ శారీ. అవి మనకి ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో అలా మీరు ఎప్పుడైనా షాప్ చేస్తున్నప్పుడు అలాంటిది ఒకటి మీరు తీసుకున్నారంటే డిఫరెంట్గా మీరు స్టైలింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ప్లెయిన్గా ఉంటే బెటర్. ఇంకోటి ఏంటంటే మీ స్కిన్ టైప్కి మ్యాచ్ అయ్యేలాగా మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో నా స్కిన్ టైప్కి పింక్ కానీ పీచ్ కానీ లేదంటే బ్లూ టోన్స్ కానీ చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ నేను వచ్చే వీడియోస్లో అది కూడా మెన్షన్ చేస్తాను, మన స్కిన్ టైప్ని బట్టి మనం ఏ కలర్స్ వేసుకుంటే మనకి సెట్ అవుతాయి అనేది. సో మర్చిపోకుండా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మాకు ఒక బూస్టప్లా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ లుక్ చాలా సింపుల్ అండ్ సోబర్ లుక్. అండ్ దీనికి నేను రెగ్యులర్గా సింగిల్ స్టెప్ కాకుండా లేదంటే ప్లీట్స్ కాకుండా నేను పళ్ళు వచ్చేసి 2 స్టెప్స్ అనేది పేరప్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా బ్యూటిఫుల్ చోకర్ అనేది మన శారీ లుక్కి ఇంకా బ్యూటీ అనేది యాడ్ చేస్తుంది. అండ్ దీంట్లో పర్ల్స్ ఇంకా రూబీస్ రావడం వల్ల మన శారీకి కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. అండ్ మీరు పెట్టుకుంటే ఒక యువరాణిలా కనిపిస్తారనమాట. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి నేను నార్మల్ సింపుల్గా హెయిర్ అనేది ఫ్రంట్కి లీవ్ చేసేసుకున్నాను అంతే. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీరు స్మాల్ స్టేట్మెంట్ క్లచెస్ క్యారీ చేయొచ్చు, లేదంటే ఇలాగా క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ నేను మినీసోలో తీసుకున్నాను. అండ్ లక్కీగా ఇది పీచ్ కలర్ ఉండడం వల్ల శారీకి బాగా మ్యాచ్ అయిపోయింది. సో మీరు ఈ శారీ ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ పర్చేస్ చేసేటప్పుడు న్యూట్రల్ కలర్స్లో తీసుకోండి, చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి. అండ్ నేను ఇక్కడ 2 టోన్ వాచ్ అనేది పేరప్ చేసుకున్నాను, సో దట్ అది అన్నిటికీ మ్యాచ్ అయిపోతుందని. అండ్ చూసారు కదా, బ్లౌజ్ వచ్చేసి షిమ్మర్ ఇంకా సీక్వెన్స్ ఉన్న బ్లౌజ్. ఆ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అండ్ శారీలో కూడా లైట్ పీచ్ కలర్ ఉండడం వల్ల బ్లౌజ్ కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. సో ఈ లుక్ అనేది మీరు రెగ్యులర్ ఎవ్రీడే యూసేజ్లో లేదంటే ఫార్మల్గా మీరు ఆఫీస్ వేర్లా కూడా క్యారీ చేయొచ్చు, లేదంటే క్యాజువల్గా కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఎక్కువ రెడీ అవ్వడం ఇష్టం లేని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మీరు సింపుల్ జ్యువెలరీ అండ్ సింపుల్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్లో కూడా మీరు చాలా బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా, కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తారు. సో ఫస్ట్ లుక్ అయితే ఇది. అండ్ సెకండ్ లుక్కి నేను కొంచెం ట్రెడిషనల్ టచ్ అనేది యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను పళ్ళుని జస్ట్ హ్యాండ్కి ఇలా ర్యాప్ చేస్తున్నాను, ఎందుకంటే మనదంటూ కొంచెం అన్న స్టేట్మెంట్ స్టైల్ ఉండాలి కదా, అందుకోసం. ఓకే, తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ ఇంకా స్టేట్మెంట్ జ్యువెలరీ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకున్నాను. అండ్ మంచి పింక్ కలర్ బుట్ట చేతులు ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడర్ బ్లౌజ్ అండి అది. సో పింక్ అవ్వడం వల్ల శారీకి కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్లెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీంట్లో చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి, రూబీస్ వచ్చాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దాని లాకెట్ ఇంకా ఇయర్ రింగ్స్ మనకి గోటాపట్టి వర్క్ ఉంటుంది కదా, సో అలా ఉంది. మీరు కనుక కాంటెంపరీ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళైతే, ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, రెగ్యులర్వి కాకుండా అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ నెక్లెస్ చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను ఇది ఇంకా ముందు చోకర్ 2 విబాలో తీసుకున్నవే.
సో చూసారు కదా డీటెయిలింగ్ ఎంత బాగుందో, క్రాఫ్ట్మెన్షిప్ అనేది చాలా బాగుంది. సో ఎస్పెషలీ మీరు కనుక ఇదేమన్నా మెహందీ ఫంక్షన్స్కి కానీ లేదంటే సంగీత్ పార్టీస్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ యాజ్ యూజువల్గా నా వాచ్ని నేను పెయిరప్ చేసుకున్నాను, ఎందుకంటే అది చాలా బాగా మ్యాచ్ అవుతుంది కాబట్టి. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి నేను జస్ట్ సైడ్ పార్టీషన్ తీసుకొని లైక్ వెనకాల హెయిర్ లీవ్ చేసేసుకున్నాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ శారీస్లో మీరు చాలా స్లిమ్గా కనిపిస్తారు అండ్ చాలా మోడ్రన్ లుక్ కూడా ఉంటుంది. అట్ ఏ టైం ట్రెడిషనల్ టచ్ కూడా మనం ఆల్రెడీ లైక్ మన జ్యువెలరీలో మనం ఇచ్చేసాం కాబట్టి సో రెండుటిని మీరు కవర్ చేసేయచ్చు. సో అలాంటి లైక్ అకేషన్స్కి మీరు ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇంకా యాక్సెసరీస్ పేరప్ చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో ఇదండి సెకండ్ లుక్. అండ్ థర్డ్ లుక్ వచ్చేసి ఇది స్ట్రీట్ స్టైల్ ఇన్స్పైర్డ్ శారీ లుక్ అండి. సో దీన్ని కాంప్లిమెంట్ చేయడానికి నేను వైట్ కలర్ షూస్ అనేది పేరప్ చేసుకున్నాను సో దట్ అది నా షర్ట్ కలర్కి మ్యాచ్ అవుతుందని. అండ్ ఈ టైప్ ఆఫ్ శారీ లుక్స్ ఎవరికి బాగుంటాయంటే లైక్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, లైక్ కొత్త స్టైల్స్ ట్రై చేయాలి లైక్ శారీస్లో కానీ, లేదంటే లైక్ స్పెషల్గా కనిపించాలి. వాళ్ళకి ఏంటంటే లైక్ రెగ్యులర్గా వేసేవి నచ్చవు లైక్ నాలాగా. సో అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మీరు ఈజీగా లైక్ కిటీ పార్టీస్కి కానీ, లేదంటే ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే లైక్ ఏమైనా కాలేజ్లో చిన్న చిన్న అకేషన్స్కి కానీ చాలా బాగుంటుంది. లైక్ చాలా ట్రెండీగా కనిపిస్తారు ఒక మాటలో చెప్పాలంటే. సో హెయిర్ స్టైల్ వచ్చేసి నేను హాఫ్ పోనీటైల్ అనేది వేసుకున్నాను అండ్ పెద్ద పెద్ద హూప్స్ అనేది చాలా బాగుంటుంది ఈ లుక్కి. సో చాలా బిగ్ సైజ్ హూప్స్ అనేది నేను పేరప్ చేసుకున్నాను అండ్ మ్యాచింగ్గా లైక్ వాచ్ ఒక్కటే నేను పేరప్ చేస్తున్నాను, బ్యాంగిల్స్ అవేం యాడ్ చేయట్లేదు. సో చాలా సింపుల్గా చాలా ట్రెండీగా కనిపించవచ్చు. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ క్రాప్ టాప్, నేను క్రాప్ టాప్ని అలా నాట్ చేసుకొని పైరప్ చేసుకున్నాను. అండ్ శారీకి లైక్ ఫస్ట్ వచ్చేసి నేను వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని దానిపైన శారీ డ్రేప్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ క్రాప్ టాప్ అనేది నేను పైరప్ చేసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా అన్నీ లైక్ పుట్ టుగెదర్ ఒకటేలాగా ఉండడానికి వైట్ అనేది నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు వైట్ షర్ట్ ప్లేస్లో మీరు డెనిమ్ షర్ట్స్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట లైక్ డెనిమ్ షర్ట్స్. సో అలా కాకుండా మీరు శారీకి కాంట్రాస్ట్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శారీకి కాంప్లిమెంట్ చేస్తూ వైట్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే పీచ్ అండ్ వైట్ కాంబినేషన్ కదా. అండ్ ఆల్రెడీ నాకు ఆ షర్ట్ పైన లైక్ ఎంబ్రాయిడరీ ఉంది, సో అది చాలా బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట శారీకి. సో అందుకోసం ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ స్లీవ్స్ మాత్రం ఇలా కొంచెం ఇలాగా రోలప్ చేయండి, చాలా బాగుంటుంది ఆ లుక్ అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాలర్ అనేది రెగ్యులర్గా వేస్తే అంత లుక్ ఉండదు. సో అందుకోసం కొంచెం ఇలాగా ఫోల్డ్ చేసి వేసుకోండి. సో అప్పుడు అది బ్రాడ్ కాలర్ అనేది అవుతుంది. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మేకప్ వచ్చేసి చాలా సింపుల్గా లైక్ శారీకి కాంప్లిమెంట్ చేస్తూ లిప్స్టిక్ అంతే, అండ్ లైట్గా బ్లష్ వేస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది. లైక్ నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో నాకు అనిపించింది ఏంటంటే లైక్ టీనేజర్స్కి కానీ అలా చాలా బాగుంటుంది ఈ లుక్, ఎందుకంటే శారీ కట్టుకున్నా కూడా ట్రెండీగా కనిపించవచ్చు. ఫోర్త్ లుక్కి నేను ఇలాగ హై నెక్ బ్లౌజ్ తోటి శారీని పైరప్ చేశాను. శారీ మొత్తం మనకి ప్లెయిన్ రావడం వలన బ్లౌజ్ కొంచెం ఇలా ప్రింటెడ్ ఫ్లోరల్ రావడం వల్ల చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ బ్లౌజ్ పింక్ షేడ్సే కాబట్టి శారీ కూడా పీచ్ కలర్ కాబట్టి పింక్ అండ్ పీచ్ కాంబినేషన్ బాగుంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇలా హై నెక్ ఉండడం వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇలా సింగిల్ స్టెప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా సరే ఇలా హై నెక్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునేటప్పుడు మీరు ప్రిన్సెస్ కట్ ప్రిఫర్ చేసుకోండి. సో ప్రిన్సెస్ కట్ అయితే మనకి ఇలాగా లైక్ ట్రాన్స్పరెంట్ శారీస్కి కానీ అలా చాలా మనకి కంఫర్టబుల్గా నీట్గా ఉంటుంది. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి నేను ఇలా
ఇలా స్లీక్ హై పోనీ వేసుకున్నాను. అండ్ మనకి హై నెక్ బ్లౌజెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మనకి ఇంకా యాక్సెసరీస్ ఎక్కువ అవసరం ఉండదు అనమాట. సో ఓన్లీ ఇయర్ రింగ్స్ నేను ఇలాగా స్టేట్మెంట్ పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో చాలా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. సో ఇది ఎవరికి బాగుంటుందంటే లైక్ ఎక్కువ లైక్ గ్రాండ్ జ్యువెలరీ కానీ లేదంటే సింపుల్గా ప్రిఫర్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఈ లుక్ చాలా సోబర్గా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ లుక్ వచ్చేసి ఇది కూడా కొంచెం లైక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను తీసుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ ఇక్కత్ సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాను. సో పట్టు కొంచెం బాగుంటుంది కదా, అండ్ దానికి కాంప్లిమెంట్ చేయడానికి నేను ఇక్కడ లైక్ స్టేట్మెంట్ రూబీ మాల అనేది నేను పేరప్ చేసుకున్నాను. సో చాలా బాగుంటుంది. వాటికి చాలా క్యూట్గా బుట్టలు వచ్చాయి. ఈ సెట్ రూబీ మాల సెట్ నేను విభా కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. సో నేను ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. సో అండ్ ఈ బ్లౌజ్ మనకి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి ఈ పీచ్ కలర్కి చాలా కాంట్రాస్ట్గా చాలా బాగుంది. అండ్ నేను ప్రతి అవుట్ఫిట్లో ఒక ఫోకల్ పాయింట్ ఉండేలా చూసుకుంటున్నాను అనమాట. సో ఈ అవుట్ఫిట్లో ఏంటంటే రూబీ మాల. సో అందుకోసం మిగతావన్నీ చాలా సింపుల్గా ఉంచేసాను. లైక్ సింపుల్ వాచ్ ఒకటే పేరప్ చేసినాను. కావాలంటే మీరు బ్యాంగిల్స్ కూడా లైక్ కడా టైప్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సింగిల్వి, అలాంటివైనా మీరు యూజ్ చేయొచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. సో ఈ లుక్ ఎప్పుడు బాగుంటుందంటే లైక్ చిన్న పండుగలు ఉంటాయి, మనం ఎక్కువ రెడీ అవ్వాలని అనిపించదు కదా, అలాంటప్పుడు ఇది బాగుంటుంది. అండ్ సిక్స్త్ లుక్ వచ్చేసి ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఎస్పెషలీ వింటర్స్లో ఇది పేరప్ చేయొచ్చు. నేను స్వెట్ షర్ట్ వైట్ స్వెట్ షర్ట్ తోటి శారీని పేరప్ చేశాను. సో చాలా సింపుల్. స్వెట్ షర్ట్ని లైక్ టక్ చేసేసుకొని దానిపైన నేను ఇలా పళ్ళు కొంచెం ఇలాగా వేసుకున్నాను. సో కొంచెం స్టైలిష్గా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం లైక్ రెగ్యులర్ వేసుకునే శారీ కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హెయిర్ స్టైల్ విషయంకి వచ్చేసరికి ఇది బోట్ నెక్ కావడం వల్ల స్వెట్ షర్ట్ నేను చాలా సింపుల్గా చిన్న పర్ల్ ఇయర్ రింగ్స్ అనేది నేను యాడ్ చేశాను. ఎందుకంటే పర్ల్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కదా. అండ్ నేను ఇక్కడ వచ్చేసి బన్ వేసుకున్నాను. సో దట్ ఎప్పుడైనా సరే హై నెక్ కానీ బోట్ నెక్ కానీ ఇలా ఉన్నప్పుడు నెక్ లైన్స్ మనము కొంచెం హై పోనీస్ అలాంటివి బాగుంటాయి. అండ్ సెవెంత్ లుక్ వచ్చేసి నా ఫేవరెట్ లుక్ అండి. ఎందుకంటే నేను శారీని లెహెంగా చేసేసాను కాబట్టి. సో ఇది చాలా సింపుల్ అండి. మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, అది శారీ మొత్తం ఇలాగ ఫ్రంట్ పార్ట్ మొత్తం కుర్చీలు పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీ ఫేవరెట్ అండ్ ఆ శారీకి కాంట్రాస్ట్గా కానీ లేదంటే మ్యాచింగ్ కానీ మీ ఇష్టం దుపట్టా ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం ఇంక ఇలా ఓనీలాగా వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను నా దగ్గర షీన్లో తీసుకున్న టాప్ ఉంది బ్లూ కలర్ది. దానికి మంచిగా పఫ్ స్లీవ్స్ వచ్చి ఇంకా హై నెక్ తోటి ఉంది. అండ్ దుపట్టా కూడా నాకు టాప్కి బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట, వైట్ అండ్ బ్లూ ఇక్కత్ కాంబినేషన్లో. సో అందుకోసం నేను ఈ కాంబినేషన్ అయితే ట్రై చేశాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను సిల్వర్ బుట్టలు పెట్టుకున్నాను. హెయిర్ స్టైల్ వచ్చేసి ఇలాగా సెంటర్ పార్టీషన్ తోటి నేను లైక్ ట్విస్టెడ్ హెయిర్ స్టైల్ అనేది ట్రై చేశాను. మీరు కావాలంటే దుపట్టా లైక్ సింగిల్ స్టెప్ అయినా ట్రై చేయొచ్చు, లేదంటే ఇలా ప్లీట్స్ పెట్టుకొని అయినా ట్రై చేయొచ్చు. రెండు విధాలుగా బాగుంటుంది. సో ఇది చాలా సింపుల్ బట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది పండగలకి కానీ అలా బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ శారీస్లో ఏ లుక్ బాగా నచ్చింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఈ వీడియోస్ అన్ని షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేస్తాయి. సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.